హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి బెల్లంతో చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. మన ఇంట్లో బర్త్డేస్కి, యానివర్సరీకి ఎక్కువ డబ్బులు పెట్టి బయట కొనే పని లేకుండా, ఓవెన్ లేకపోయినా అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా క్లిక్గా ఈ చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక గిన్నెని తీసుకుని గిన్నె మీద జల్లెని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పున్నర దాకా గోధుమ పిండి వేసుకోండి. ఇక్కడ గోధుమ పిండి బదులు మీకు ఇష్టమైతే మైదా పిండి అయినా తీసుకోవచ్చు. అదే కప్పుతోటి 1/2 కప్పు చాక్లెట్ పౌడర్ వేసుకోండి. మీ దగ్గర చాక్లెట్ పౌడర్ లేకపోతే కాఫీ పొడి అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. పిండిని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి కేక్ టెక్స్చరు చాలా సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ మిక్సీ జార్ని తీసుకుని ఇందులోకి 3 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోండి. ఇక్కడ మీకు కోడిగుడ్లు ఇష్టం లేకపోతే కోడిగుడ్ల బదులు 1/2 కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్పు దాకా బెల్లం తురుముని వేసుకోండి. ఇక్కడ బెల్లం తురుము బదులు పంచదార అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పెట్టుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి గోధుమ పిండిలోకి కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇస్కరతోటి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. అప్పుడే మనకి కేక్ చాలా సాఫ్ట్గా పప్సీగా వస్తుంది. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు దాకా స్మెల్ రాని ఆయిల్, సన్ఫ్లవర్ అయినా రైస్ బ్రాండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ బదులు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. వేసిన ఆయిల్ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వెన్నెల ఎసెన్స్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వెన్నెల ఎసెన్స్ లేకపోతే 1/4 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలండి. ఎక్కువ లూజ్ అయినా అలాగని ఎక్కువ టైట్ అయినా మనకి కేక్ సరిగ్గా రాదు. కన్సిస్టెన్సీ లూజ్ అనిపిస్తే కొద్దిగా గోధుమ పిండిని జల్లించి వేసుకోండి. బాగా టైట్ అయిందనుకోండి కొద్దిగా 2 టేబుల్ స్పూన్ దాకా పాలును వేసుకుని ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. నెక్స్ట్ కేక్ని తయారు చేసుకోవడం కోసం కుక్కర్ని తీసుకుని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుని అప్లై చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి. బటర్ పేపర్ లేని వాళ్ళు కొద్దిగా గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకుని రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోండి. కేక్ బ్యాటరీ అంతా వేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ని ఒకసారి టప్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన పిండి అంతా చక్కగా సదురుకుంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద అట్ల ప్యాన్ పెట్టుకుని ఒక 10 నిమిషాలు హీట్ చేసుకోండి. ఇప్పుడు రెడీ చేసుకున్న కుక్కర్ని ప్యాన్ పై పెట్టుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్స్ పెట్టకూడదండి. ఇప్పుడు లో టు ఫ్లేమ్లో 20 నుంచి 40 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 20 నుంచి 40 నిమిషాలు అయిన తర్వాత నేను ఒకసారి మూత తీసి చూస్తానండి. చక్కగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవడం కోసం నైఫ్ని కానీ టూత్పేస్ట్ కానీ తీసుకుని ఇలా చెక్ చేసుకోండి. నైఫ్కి పిండి అంటుకోలేదంటే మనకి కేక్ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్ని తీసుకుని ప్లేట్ పెట్టుకుని ఇలా టర్న్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన చాక్లెట్ కేక్ రెడీ అయినట్టేనండి. చాక్లెట్ క్రీమ్తో డెకరేషన్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ రెడీ అయినట్టే. చూసారు కదండి టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చిన్న టిప్స్ పాటిస్తే మనకి సూపర్ టేస్టీగా ఉండే చాక్లెట్ కేక్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఒకసారి మీ ఇంట్లో బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఉన్నప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టి బయట కొనే పని లేకుండా హెల్తీగా అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ చాక్లెట్ కేక్ని ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, యమ్మీ అయిన చాక్లెట్ కేక్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఛానల్లో మంచి హెల్తీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ ఉన్నాయండి. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే మట్టికి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు.